టీటీడీలో ఎఫ్ఏ అండ్ సిఓగా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నటువంటి బాలాజీ యొక్క ఆస్తులు జప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బాలాజీ ఎఫ్ఏ అండ్ సిఓగా నిబంధనలకు విరుద్ధంగా 10 ఏళ్లకు పైగా కొనసాగుతున్నాడు. ఈ ఎఫ్ఏ అండ్ సిఓ పోస్టు వాస్తవానికైతే ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ సర్వీస్ వాళ్ళని నియమించాలి. గతంలో కూడా ఐఏఏఎస్ అధికారులు అదేవిధంగా ఐఆర్ఎస్ అధికారులు చేసినటువంటి పదవిని ఈ బాలాజీ అనే అతను తనకున్నటువంటి పలుకుబడితో అడ్డదారిలో గత 10 ఏళ్లుగా ఎఫ్ఏ అండ్ సిఓగా కొనసాగుతున్నాడు నిబంధనలకు విరుద్ధంగా. ఎందుకంటే చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్గా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా చేరినటువంటి వ్యక్తి అడిషనల్ ఎఫ్ఏ అండ్ సిఓగా ప్రమోషన్ పొందటమే అడ్డదారులు తెచ్చాడు. ఆ తర్వాత అడిషనల్ ఎఫ్ఏ అండ్ సిఓ నుండి ఎఫ్ఏ అండ్ సిఓగా 10 ఏళ్లుగా అడ్డదారులు కొనసాగుతున్నాడు. ఈ పోస్ట్ వాస్తవానికి ఐఆర్ఎస్ అధికారి లేకుండా ఐఏఎస్ ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ సర్వీస్ అధికారి ఉండవలసిన పోస్ట్ ఇది. అంత పెద్ద పోస్ట్ని అప్పుడున్నటువంటి బోర్డు సభ్యులు మెయింటైన్ చేసి పాలక మండలిని మెయింటైన్ చేసి కొనసాగుతున్నాడు. స్వామివారి లెక్కల్ని, స్వామివారి డబ్బుల్ని, స్వామివారి ఉండిల్ని, స్వామివారి నిధుల్ని కాపాడవలసినటువంటి ఈ అధికారి అడ్డాదిడ్డంగా కుమ్మక్కయ్యి కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ములాఖత్ అయ్యి కోట్లాది రూపాయల స్వామివారి బొక్కసానికి బొక్క పెట్టినటువంటి అధికారి ఈ బాలాజీ అనే అతను. గత 10 ఏళ్లుగా అక్రమాలకి ఆ అక్రమ సంపాదనకి అడ్డోదుపు లేకుండా పోయింది. తక్షణం ఇతని యొక్క ఆస్తులు జప్తు చేయడంతో పాటు అరెస్ట్ చేసి ఇతని రిమాండ్కి పంపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంతో మంది చిన్న ఉద్యోగస్తుల్ని బెదిరించి భయపెట్టడం, డబ్బులు గుంచడం, ప్రతి ఫైల్కి డబ్బు గుంచడం, ప్రతి కాంట్రాక్టర్ని పీడించడం అలవాటైపోయింది. పేరుకు మాత్రం చూడటానికి ఏదో అన్నమయ్య పరమ భక్తుడు మాదిరిగా, వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడుగా, అన్నమయ్య అన్న కొడుకు మాదిరిగా బిల్డప్ ఇస్తాడే కానీ ఒక పెద్ద అవినీతి పరుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇదే విషయాన్ని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాము ఈ విషయాన్ని. ఎఫ్ఏ అండ్ సిఓ అనేది చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్. అది స్వామివారి డబ్బుల్ని, స్వామివారి నిధుల్ని, స్వామివారి ఆస్తులను కాపాడేటువంటి ఈ పోస్టులో ఒక ఐఏఏఎస్ అధికారి లేకుండా ఐఆర్ఎస్ అధికారి నియమిస్తే నిబద్ధతతో పనిచేస్తారు. స్వామివారి ఆస్తుల రక్షణ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు బందిపోడు దొంగల కన్నా దారుణమైన వాళ్ళు వీళ్ళు. ఈ బాలాజీ అనే వ్యక్తి, ఇతను తక్షణం తొలగించాలి. మేము ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. సమర్థంగా లెక్కలు చేసేవారిని, లెక్కలు చూసేవారిని నియమించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను.